ఆ బొక్క ఎలా ఏస్తామో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మేము ఇప్పుడు అది బొగ్గు బట్టి అది. దానికి ఎలా ఏస్తాం మా పనితనం ఏందో చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది బొగ్గు బట్టి. మేము బొగ్గు పని చేస్తుంటాం. అది ఇప్పుడు బొక్క పడింది. దానికి ఏ విధంగా వేస్తాం అనేది మీకు చూపిస్తాం. ఫస్ట్ దాన్ని అంతా దిగ్గొట్టాలా, అంతా దాన్ని ఎడల్పు చేయాలన్నమాట. ఆ గొంత అనేదాన్ని దాన్ని అంతా కొట్టుకొని లెవెల్ చేసుకుంటా దానికి మళ్ళీ కర్రలు అనేది వేయాలి ఫ్రెండ్స్. దానికి అందుకు దాన్ని పొడుస్తూ ఉన్నాను. ఇప్పుడు దాన్ని అట్లా పొడిసి దాన్ని అంతా దిగ్గొట్టాలన్నమాట. దాని ఆ రంధ్రం అనేది బాగా దిగ్గొట్టి దాన్ని ఎడల్పుగా కర్రలు బట్టే మందాన మనం చేసుకోవాలన్నమాట ఫస్ట్. అందుకని దాన్ని దిగ్గొడతా ఉన్నాను. ఇప్పుడు అలా దాన్ని దిగ్గొట్టి తర్వాత మనం కర్రలు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ దాన్ని ఆ విధంగా లెవెల్ చేసుకోవాలి ఫస్ట్. అందుకని అట్లా కొడతా ఉన్నా. కొట్టిన తర్వాత మళ్ళీ కర్రలు అనేది వేసుకోవాలి మనం. ఈ బొగ్గు బట్టలు ఫ్రెండ్స్, ఈ బట్టలు అట్లా పడతా ఉంటాయి. నైట్ కూడా పడతాయి. నైట్ కూడా అట్నే మేము వేసుకుంటూ ఉండాలి. అవి ఇంకా అట్లా వేసుకుంటే ఏంటంటే మనకి బొగ్గు అనేది కాలదన్నమాట. అది ఆ మొద్దు ఎత్తుకొని పైకి పోతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసారు కదా, మొక్కలు వేస్తున్నాం కదా. ఇప్పుడు ఆ మొక్కల మీద కర్రలు వేస్తున్నాం. ఎందుకంటే ఆ మొక్కలు కొద్దిగా సందులుగా ఉంటాయి అన్నమాట. ఆ సందులుగా ఉంటే వాటిల్లో నుంచి మళ్ళీ బొక్కపడి మట్టి అంతా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ పొగ వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే మేము ఆ కర్ర అంతా ఆ మొక్కల పైన మళ్ళీ అట్టా పేర్చుకుంటాం ఫ్రెండ్స్. అట్టా పేర్చుకొని సందు లేకుండా కర్ర గ్యాప్ లేకుండా చక్కగా వేసుకుంటాం అన్నమాట. సందుకుంటాం మనకి. అవి మళ్ళీ కాలిపోతాయి. కాలిపోయినప్పుడు మళ్ళీ పడతా ఉంటే వేసుకుంటా ఉండాలి. ఇంకా అట్టే ఉంటాయి అన్నమాట. అవి ఆయన వేసైనా మా నాన్న అన్నమాట వస్తూ ఉండ ఆయన. మేమేంటంటే పైకి కర్రలు తెచ్చేస్తాము. వేసుకొని పేర్చుకున్న తర్వాత మళ్ళీ అయిపోతే మళ్ళీ వేసుకుంటూ ఉంటాం. అది చాలా లోతునింది బొక్కది. దాన్ని పైకి మొక్కలు వేసి తర్వాత దానిపైన కర్రలు కూడా వేసినాము. ఇంకా ఉంది వేసేది కర్రలు. ఇంకా చాలా కర్రలు పడతాయి. చూస్తున్నాను ఫ్రెండ్స్. కాను ఇప్పుడు మేము వేసుకున్న కాడికి కర్రలు అయిపోయినాయి. మళ్ళీ కర్రలని పైకి వేసుకుంటాను ఫ్రెండ్స్. అట్టా ఒకరికొకరు అందించుకొని ఎగరేసుకుంటాం బట్టి పైకి. ఇంకా ఎన్ని వేసుకున్నాక మనకి సరిపోతాయి కదా అనుకున్నప్పుడు ఇంకప్పుడు మళ్ళీ పేర్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే కర్రలు అనేది పైకి వేసుకుంటాను. అంతా మా వాళ్ళను మేము అందరం ఒకరికొకరు బదులు పోతాం అన్నమాట. మేము వాళ్ళకి పోతే వాళ్ళు వచ్చి మాకు చేస్తారు. అట్లా ఒకరికొకరం పని చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఏంటంటే కర్ర అనేది పైకి వేసుకుంటాను ఫ్రెండ్స్. అది వేసుకున్నాక
మళ్ళీ అదంతా మళ్ళీ పేర్చాలన్నమాట ఆ బొక్కకి అంతా లెవెల్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు దాకేసుకున్నాం కదా కర్ర అంతా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ కర్ర వేస్తూ ఉంటాం. మా నాన్న మా అన్న కొడుకు వాళ్ళిద్దరూ బేరుస్తున్నారు. ఇప్పుడు బేర్చి తర్వాత మళ్ళీ దానిపైన ఏంటంటే చెత్త అనేది వేయాలన్నమాట. ఇంకా బేర్చే కాడ ఇంకా ఉంది కర్ర వేసేది, ఇంకా బొక్క అనేది ఇంకా పొరచాల, ఇంకా అవ్వలేదు. ఇంకా అవన్నీ పూడిస్తే కర్ర అనేది వేసేస్తే అడికి అయిపోద్ది. ఇంకా అన్నీ ఏంటంటే మా వాళ్ళు అంతా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, అంతా లెవెల్ చేస్తున్నారు అనమాట. సందులు లేకుండా అన్నీ చూసుకుంటా ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయని చూసుకొని ఆ బొక్కలకి అన్నిటికీ కర్రలు అనేది వేసి లెవెల్ చేయాలన్నమాట. లేకుంటే అవి ఏం చేస్తాయంటే ఇప్పుడు దాకా మనం ఏంటంటే పట్టి పైన కర్రలు వేసి దాన్ని లెవెల్ చేసినాము. ఇప్పుడు ఏంటంటే దానిపైన ఆ చెత్త అనేది వేసి మళ్ళీ లెవెల్ చేయాల. అందుకు ఆ చెత్త అనేది ఎత్తుకొని పోతున్నాం నేను మా తమ్ముడు ఇద్దరం. ఇప్పుడు ఆ చెత్త అనేది ఎత్తుకొని పోయి మనం బేర్చుకున్నాం కదా పైన బొక్కకి కర్ర, ఆ కర్ర పైన ఈ చెత్త అనేది వేసి మళ్ళీ దీన్ని లెవెల్ చేయాలన్నమాట. అట్లా పోసుకొని దాన్ని మా ఊళ్ళో అట్లా కర్రలతో కానీ చేతితో కానీ అంతా లెవెల్ చేస్తారు. దాన్ని లెవెల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన మనం మట్టి అనేది పోసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే చెత్త వేస్తాము, అది చాలా ఇప్పుడు మళ్ళీ రెండో ట్రిప్పు ఎత్తుకుపోతుంది అన్నమాట. అది మొత్తం ఆ కర్రలు అనేది కనపరాకుండా మనం ఈ చెత్తతో దాన్ని కవర్ చేయాలన్నమాట. ఇప్పుడు అది చాలదు, మా వాళ్ళు ఎత్తుకోరమ్మంటే మళ్ళీ ఎత్తుకోబోతాను. ఎత్తుకొని పోయి మళ్ళీ వేసి దాన్ని అంతా లెవెల్ చేసి ఇంకప్పుడు మళ్ళీ మనం ఏంటంటే మట్టి పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దానిపైన కష్టమే ఈ పని, కాకపోతే ఏంటంటే మాకు అలవాటు అయిపోయింది. మా పెద్దలు ఈ పని చేసేది, ఇంకా దాని అలవాటు మాకు కూడా ఇదే పని వచ్చింది. ఇప్పుడు మట్టి అనేది పైన పోస్తున్నాం ఫ్రెండ్స్. మనం చెత్త వేసుకున్నాం కదా, ఆ చెత్త పైన మట్టి అనేది వేసుకుంటే ఇంకప్పుడు అనేది ఆ బొక్క అనేది ఇంకా పడుతూ పొగ కూడా బయటకు రాదు, బట్టి అనేది కాలదనమాట. లోపల మనం వేస్తుంటాం కదా మొక్కలన్నీ సేఫ్గా ఉండి రేపు అనే రోజుకి మనకి బొగ్గు తయారయ్యి వస్తుంది బయటికి. ఇప్పుడు మేము అందరం కలుసుకొని అట్లా ఒకరికొకరం అందించుకొని పైకి వస్తాం అన్నమాట. ఇప్పుడు మనం కట్టెలు పెట్టి చెత్త తీసి బేర్చిన కాడి దాకా అట్నే మొత్తం మట్టి పోసేసేయాల. మట్టి అనేది మొత్తం పోసేసిన ఫ్రెండ్స్, అంతా లెవెల్ చేసేసి చూసాను కదా, ఫస్ట్లో మీరు చూస్తుంటారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడు అనేది చూడండి ఏ విధంగా అయిపోయిందో, మొత్తం సదరంగా అయిపోయింది అనమాట. ఇది ఫ్రెండ్స్ మా పని, డైలీ ఇట్టే ఉంటుంది మా పని. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.